హాయ్ ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. బాగా వర్కింగ్ టిప్ అనమాట. ఏంటంటే కుక్కర్‌లో మనము పప్పు అయి పెడతాం కదా! పెట్టినప్పుడు వాటర్ అనేది ఇలాగ వచ్చేసి చిమ్మేస్తది. ఇలాగ మొత్తం కిచెన్ ప్లాట్‌ఫాము, స్టవ్ మీద మొత్తం పడిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది ఎవరో చెప్పుండరు అనుకుంటున్నాను ఈ టిప్పు. చూసేయండి. ఏంటంటే మనం ఏమేమి వేసుకోవాలి పప్పులో అనుకుంటే అవి వేసేసుకోవాలి. నేను టమాటా పప్పు చేయడానికి పెడుతున్నాను. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. వెడల్పుగా ఉండాలి గిన్నె, గుర్తుంచుకోండి. ఆ వెడల్పాటి గిన్నె పెట్టేసుకుని అప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసి 3 కాదు, ఎన్ని విజిల్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే అన్ని విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. విజిల్స్ వస్తున్నాయి కదా! విజిల్స్ వచ్చినప్పుడు ఆ కుక్కర్‌లో వాటర్ వస్తుంది కానీ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లియర్‌గా మీకే తెలుస్తుంది. నాకైతే ఫస్ట్‌లో ఈ టిప్ తెలియలేనప్పుడు చాలా చిరాకొచ్చేసేది. ఈ టిప్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి పప్పు పెట్టినప్పుడు ఒక్క డ్రాప్ కూడా పడట్లేదనమాట స్టవ్ మీద. చూసారు కదా, లోపలికి వెళ్ళిపోతున్నాయి మొత్తం వాటర్ అనేది. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఒకసారి. మనం పెట్టిన బౌల్‌లో ఎలా ఉందో ఒకసారి చూడండి. వాటర్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటదనమాట ఆ బౌల్‌లో. బయటికి రావాల్సిన వాటర్ అంతా కూడా మనకి ఆ బౌల్‌లోకి వచ్చేస్తాయి. ఇలా చేయటం వల్ల మన పని అనేది ఈజీగా అయిపోతుందనమాట. అదంతా తుడుచుకోవటం ఆ పెద్ద పని లేకుండా ఈజీగా అయిపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వర్క్ అయిందన్నది కూడా నా కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. దాంట్లో వచ్చిన వాటర్ కూడా మనము పాడేసుకోక్కర్లేదు. దాంట్లోనే కలిపేసుకుని మనము పప్పు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి